వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మ. మ్యామ్, రోజుకి ఒక 10 కాల్స్ వస్తాయి, లోన్ తీసుకోండి అని. మళ్ళీ తీసుకున్నాక కట్టేదాకా కట్టండి అని వేధిస్తూనే ఉంటారు. లోన్స్ ఎందుకు ఇస్తారు అంటే బ్యాంకర్స్ వాళ్ళకి స్పెసిఫిక్ టార్గెట్స్ ఉంటాయి, అవి రీచ్ అవ్వడానికి లోన్స్ తీసుకోమని కంటిన్యూస్గా మాకు అవసరం లేదన్నా కాల్ చేస్తారు. తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. అప్పుడు రికవరీ ఏజెంట్స్ వస్తారు. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, ఇంత అమౌంట్ రికవర్ చేయాలి మనము ఎన్పిఎస్ దగ్గర నుంచి, కట్టని వాళ్ళ దగ్గర నుంచి అని. సో వాళ్ళు ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తారు అని అంటే, మీ ఫోటోలు మార్ఫింగ్ చేయడము, మీ కాంటాక్ట్స్లో నుంచి అందరికీ ఫోన్ చేసి పలానా వ్యక్తి మాకు అప్పు ఉన్నాడని చెప్పడం, ఇట్లాంటి డిరగేటరీ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో తీసుకున్నా కట్టకపోయినా రెండు ప్రమాదమే. మ్యామ్, ఈ రికవరీ ఏజెంట్స్ ఈ రికవరీ చేసే ప్రాసెస్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ, మార్ఫింగ్ చేయడం కానీ, ఇలా చేయడం వల్ల చాలామంది చనిపోతున్నారు కదా. మరి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ రికవరీ ఏజెంట్స్ బ్యాంకర్స్ ఎంప్లాయ్ చేసుకున్న థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నయానో భయానో ఆ డబ్బుని వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి, అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అని వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళకి స్పెసిఫిక్ టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళు అవి రీచ్ అవ్వాలి, అప్పుడే వాళ్ళకి జీతాలు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అప్పుడు అన్ని ఇల్లీగల్ మెథడ్స్ ఎంప్లాయ్ చేసుకుంటారు. మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి కాల్ చేయడము, మీ ఊర్లో ఉన్నారనుకోండి తల్లిదండ్రులు, ఆ ఊర్లో పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫోన్ చేయడము, ఇంట్లో అక్కడ ఊర్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేయడము, ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని డీప్ ఫేక్ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి బంధువులకు పంపిస్తాను బెదిరించడము. ఇదిగోండి మీ ఇంటికి 2-3 గంటల దూరంలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను, ఇంకా మీకు ఇంకా 1 అవరే మిగిలింది డబ్బు కట్టడానికి అని మెసేజెస్ పంపడము, డెరగేటరీ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళపైన కేసు వేయొచ్చు, డిఫమేషన్ వేయొచ్చు. మీరు ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వచ్చు, నాకు ఇంత టైం కావాలి, నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను అని డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. దీనికి ఆందోళన చెంది చనిపోవాల్సిన అవసరము, సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరము లేదు. అంటే మనం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కేసు నమోదు చేసి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ముందే వాళ్ళు వచ్చి ఇంట్లో పరువు తీస్తూ ఉంటారు, ఇంట్లో సామాన్లు బయట వేయడం. సో అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు డెఫినెట్గా పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వచ్చు. ఓకే మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ.